వెల్కమ్ టు తాళపత్ర రహస్యాలు. ఈరోజు మనం కార్తీక పురాణం 17వ అధ్యాయం గురించి తెలుసుకుందాం. ఈ 17వ అధ్యాయంలో కర్తవ్య బోధ తత్వోపదేశం గురించి మనకు తెలియజేస్తాడు. అదేంటి ఇప్పుడు మనం కూడా తెలుసుకుందాం. మునీశ్వరుడు, ఓ ధనలోభి, నీకు కలిగిన ఆశ్చర్యము నాకు అర్థమయ్యింది. ఎటువంటి పుణ్యకర్మ చేయనటువంటి, ఏ విధమైన ధర్మమును ఆచరించినటువంటి నాకు ఈ చెట్టు జన్మ నుండి విముక్తి ఎట్లా కలిగిందని నీకు సందేహం. జన్మ అనేది చేసిన కర్మఫలము. ఈ కర్మల వలనే ఆత్మకు దేహం అనేది కలుగుతున్నది. ఆత్మ ధరించిన దేహం వలన కర్మ నిర్వహణ జరుగుతున్నది. కనుక శరీరమే కర్మకు కారణమవుతున్నది. కానీ అహంకారంతో ఆత్మ ఈ శరీరమే అని వ్యవహరిస్తూ ఉంటాము. ఓ పునీత పుణ్యపురుష, నేను, నాది అనబడే జీవాత్మయే అహంకారం. ఆ అహంకారంతోనే సర్వస్వము అన్న భావన కలుగుతుంది. ఆత్మ పరమాత్మ స్వరూపం. పుట్టుక, మరణం, వృద్ధి పొందడం, క్షీణించడం అనేవి శరీరానికి మాత్రమే ఉంటాయి. ఆత్మకు ఎప్పుడూ ఉండవు. కర్మకు కారణమైన శరీరము పంచభూతములతో తయారవుతుంది. రంగు, రుచి, వాసనలకు, ఆహార విహారాలకు, సుఖ దుఃఖాది అనుభవాలకు, ఆవేదనలకు గురి చేయబడుతూ ఉంటుంది. వివేకము, విజ్ఞానము, వ్యామోహాల కారణంగా పాపపుణ్యాలు సంప్రాప్తమవుతూ ఉంటాయి. వీటి ఫలితాలను జీవుడు అనుభవించవలసిన వాడవుతూ ఉంటాడు. ఏ విధమైన కర్మలు లేకపోవడమే ముక్తి. ముక్తిని కలిగించేవే పుణ్యవ్రతాలు మొదలైనవి. అంతఃకరణానికి, దాని పరిధికి సాక్షివై చైతన్య స్వరూపిడివై పరమాత్ముడని భావించాలి. అలా భావించడానికి శరీరం ఘటంలాగా లోహంతో కూడి ఉంటుంది. కనుక శరీరాలు పరమాత్మ యొక్క నిశ్చలమైన రూపాలు కాలేవు. శరీరం ఆత్మ కాదు. ఆత్మ పంచభూతాత్మకమైన శరీరము కాదు. ఈ శరీరంలోని ఇంద్రియాలు నువ్వు కాదు, నీవీ కావు. ఈ ఇంద్రియాలు వ్యామోహాలకు లోనవుతూ హానిని కలిగిస్తూ ఉంటాయి. వాటి కారణంగానే నీకు పరమాత్మ అయ్యే స్వతంత్రం లేదు. బుద్ధిని, దిక్కును ప్రయాణింపజేసే ప్రత్యేగాత్మ అని నిర్ధారణ చేసుకో. యావత్ సన్నిధానం కారణంగా దేహేంద్రియాలు జడత్వము, ప్రాణం ఉన్నా పుట్టుకలేని ఆత్మ అనిపిస్తుందో ఆ పరమాత్మ నువ్వు అని నిశ్చయించుకోవాలి. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థలయందు పదార్థాలన్నీ కలిసిపోయినప్పుడు వికారములు లేనివాడై సాక్షిభూతుడై చూస్తున్నది ఎవడో వాడే నువ్వు అని భావించాలి. దీపం వేరు, వెలుగు వేరు అని అనిపించినట్లే శరీరం కూడా వేరు. శరీరంలో ప్రకాశించే ఆత్మ వేరు అని గ్రహించు. ఆత్మస్వరూపుడైన పరమాత్మను ధ్యానించు. సత్యాసత్యమునందు, ప్రియాప్రియమునందు ఇష్టుడైన సర్వసాక్షియే నిత్యమని నిశ్చయించుకో. ఇంద్రియాలు, మనస్సు, ప్రాణం, అహంకారం, దేహం వీటన్నింటికంటే అతీతంగా 6 విధములైన వికారాలు లేకుండా ఉండేవాడే పరమాత్మ. అజ్ఞాన అంధకారం లేనిది, చెరగనిది, చెదరనిది, నిర్మలమైనది, సుఖజ్ఞానం కలిగినది ఆత్మ యొక్క స్వరూపం. సుఖానికి, ఆనందానికి అతీతమైనది, పరిపూర్ణమైనది, శాశ్వతమైనదైన స్వరూపమే పరమాత్మ. సర్వజ్ఞత, సర్వేశ్వరత్వం, సర్వశక్తిత్వం వేదాలలో ఎవరికీ తెలియని, ఎవరికీ సంబంధించనివి చెప్పబడినాయో అటువంటి పరమాత్మను అనుసరించి చేసే యావస్తు జ్ఞానం వలన పరిపూర్ణమైన జ్ఞానం కలుగుతుందని వేదాలు బోధిస్తున్నాయో అదే పరబ్రహ్మమని, కర్మ ఫలదాయకమని, జీవులన్నిటికీ కారకమని సమస్త వేదరాశికి ఉద్ఘోషిస్తున్నది. పరమాత్మకు సంబంధించిన వ్యాఖ్యార్థాలు అర్థమయ్యే వరకు శమధమాది గుణములతో వినడానికి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు. ఆత్మజ్ఞానాన్ని సంపాదించడం కోసమే పనులను ఆచరిస్తూ ఉండాలి. పొందిన ఉపదేశాలకు తగిన విధంగా యథావిధిగా కర్మలను ఆచరిస్తే ఆ కర్మల వలనే జన్మ తరిస్తుంది. స్వయం సిద్ధమైనవైన, అప్రయత్ములైనవైన నీ కర్మఫలాలు అనే బంధాలు తొలగడంతో మోక్షసిద్ధి కలుగుతుంది. అన్నీ నేనే చేస్తున్నాను, అన్నీ నావే, అంతా నాదే, నేనే గొప్ప అనే భావనను విడిచిపెట్టి మనసును నడిపించేవాడు ఒకడు ఉన్నాడని తెలుసుకొని వాడిని తెలుసుకునేందుకు నీ శరీరంతో ప్రయత్నించాలి అని ధనలోభి ద్వారా మహర్షి మనకు సూచిస్తాడు. 17వ రోజు పారాయణం సమాప్తం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్